ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అలాగే శాశ్వత వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అలాగే శాశ్వత వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అలాగే శాశ్వత వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.